Hi friends, please subscribe. Demo Sudam. ఫస్ట్ అయితే మన అలర్ట్ మోషన్ ఓపెన్ చేద్దాం. మీకు కింద ఇంపోర్ట్ ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తా స్మార్ట్ ఉదయ్ 1 అది ఓపెన్ చేయండి. మనమైతే ఇప్పుడు ఫస్ట్ అల్లు అర్జున్ సార్ బర్త్డే ఎడిటింగ్ చేస్తున్నాం వీడియో. మనకు వచ్చేసి అల్లు అర్జున్ సార్ది 8 ఏప్రిల్, మనకి 8 మార్చ్ ఉన్న కాడ అది నొక్కేయండి ఫ్రెండ్స్. నొక్కినాక ఎడిట్ టెక్స్ట్, ఈ 8 కాడ 9 కాడ 8 పెట్టాలి. తర్వాత మార్చ్ కాడ ఏప్రిల్ పెట్టాలి ఫ్రెండ్స్. మార్చ్ కాడ ఏప్రిల్, 8 ఏప్రిల్. ఏప్రిల్ అని క్యాపిటల్ రావాలి, సారీ. ఏప్రిల్ టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం 8 ఏప్రిల్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాపీ బర్త్డే ఇది సేమ్. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ స్మార్ట్ ఉదయ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ నేమ్ 2 కాడ నొక్కేసి అల్లు అర్జున్, అల్లు ఫస్ట్ మనం అల్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అల్లు అర్జున్ సార్ది కాబట్టి అల్లు టిక్ మార్క్ ఇచ్చేయండి. నెక్స్ట్ కింద ఉన్న నేమ్ 2 అర్జున్ ఫ్రెండ్స్. ఇది తీసేసి అర్జున్ టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ ఫోటో ఇలా గ్రూప్ అండ్ మాస్క్ 1 ఉంది ఫ్రెండ్స్. దానికన్నా కింద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఈ ఇమేజ్ కన్నా నొక్కేసి ఎడిట్ ఇమేజ్ నొక్కండి ఫ్రెండ్స్. కలర్ అండ్ ఫిల్ నొక్కేసి ఇలా స్టార్ మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు, అది నొక్కేసి మనకి ఇప్పుడు బర్త్డే ఏదైతే ఫోటో పెట్టుకుంటున్నాం అనుకున్నారో ఆ ఫోటో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను అల్లు అర్జున్ సార్ది ఇది పెడదాం అనుకుంటున్నా. ఇది పెట్టేసి టిక్ మార్క్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది బ్యాక్గ్రౌండ్ ఫిల్ అయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గ్రూప్ అండ్ మాస్క్ 1 అది నొక్కేసి ఎడిట్ గ్రూప్ నొక్కండి ఫ్రెండ్స్. అది నొక్కినాక మీకు ఒకటి ఇమేజ్ వస్తుంది గ్రీన్ కలర్, అది నొక్కేసి సేమ్ ఎడిట్ కలర్ అండ్ ఫిల్టర్ నొక్కండి ఫ్రెండ్స్. తర్వాత ఇది స్టార్ మార్క్ నొక్కేసి అదే ఫోటో యాడ్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ అదే ఫోటో కొంచెం అడ్జస్ట్మెంట్ చేయండి కరెక్ట్ మధ్యలో. నెక్స్ట్ ఇట్లా సేమ్ ఇది వచ్చింది చూసుకోండి ఫ్రెండ్స్, వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గ్రూప్ 2, ఈ గ్రూప్ అండ్ మాస్క్ 2 ఉంది కదా ఫ్రెండ్స్, అది నొక్కేసి కలర్ అండ్ ఫిల్టర్, సారీ ఎడిట్ గ్రూప్స్. ఇప్పుడు వచ్చేసి మనం గ్రూప్ అండ్ మాస్క్ 2 ఈ సెకండ్ గ్రూప్ నొక్కేసి ఎడిట్ గ్రూప్ నొక్కేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక మనకి ఈ గ్రీన్ కలర్ ఇమేజ్ వస్తుంది, అది నొక్కేసి కలర్ అండ్ ఫిల్టర్ సేమ్. అది కాకుండా మీకు ఇంకో ఫోటో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా ఇప్పుడు మనం వచ్చేసి ఇది వైట్ కలర్ పెట్టుకుంటున్నాం, అది కొంచెం అడ్జస్ట్మెంట్ చేయండి కరెక్ట్ మిడిల్గా. నెక్స్ట్ సైడ్ వచ్చేసినాక ఈ రెండు అయిపోయినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ సేమ్ అలానే ఎడిట్ గ్రూప్, తర్వాత ఇమేజ్ కలర్ అండ్ ఫిల్టర్, నెక్స్ట్ ఒకటి ఫోటో యాడ్ చేయండి, దానికి కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా ఇట్లా వచ్చినా ఏం కావాలి ఫ్రెండ్స్, కరెక్ట్ రావాలి మనకి. జస్ట్ మీకు అంత పెద్ద పని ఏమి ఉండదు. నెక్స్ట్ ఫోర్త్ సేమ్ ఎడిట్ గ్రూప్, తర్వాత ఇమేజ్ సెలెక్ట్, కలర్ అండ్ ఫిల్, స్టార్ మార్క్ ఉన్నది నొక్కండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, యాడ్ నొక్కండి, అడ్జస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ లాస్ట్ది గ్రూప్ 5 అని ఒకేసి ఎడిట్ గ్రూప్, సేమ్ ఇది బ్లాక్, అది గ్రీన్ కలర్ నొక్కేయండి, కలర్ అండ్ ఫిల్టర్, స్టార్,
ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఫోటో పెట్టేసి కట్ అడ్జస్ట్మెంట్ చేసేసి బ్యాక్ రండి. ఇప్పుడైతే మనకి ఈ గ్రూప్ల కాడ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు చూసినట్లయితే మీకు కడుతూ అన్నీ వస్తున్నాయి గ్రూప్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మీకు 2 ఫోటోలు ఇచ్చినాం ఫ్రెండ్స్. అదే ఇంకా మీరు మీ ఫోటోలైనా యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేయాలంటే ఎగ్జాంపుల్ మనకి ఈ క్లిప్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్టర్ స్టార్ ఉన్న గుర్తు తీసుకొని మనకి ఇప్పుడు సపోజు వేరే ఫోటో పెట్టుకున్నామంటే ఇది పెట్టుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి మారింది చూసారా, అట్లా ఫిల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి ఇలా ఫోటో యాడ్ చేద్దాం. వచ్చి వైట్ కలర్ సెట్ కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు ఇలా మార్కులు ఇచ్చిన బీట్ మార్కు అలానే ఒక 2 ఫొటోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మంచిగా. ఇట్లా అన్నిట్ల కాడ కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక ఫోటో యాడ్ చేయండి. అలాగే ఇలా థర్డ్ ఫోటో ఇట్లా యాడ్ చేయండి. సేమ్ మీడియాలోకి వెళ్ళి ఒకటి వైట్ కలర్ సెట్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇది అడ్జస్ట్మెంట్ చేయండి. ఈ త్రీ డాట్స్ నొక్కేసి ఫిల్ కంపోజ్ ఏమన్నా త్రీ డాట్స్ నొక్కేసి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి, సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఇదైనా సేమ్ ఆబ్జెక్ట్ అది ఇమేజ్ నొక్కండి, 3 డాట్స్ ఫిల్ కాంపోజిట్ ఏరియా సేమ్ ఫుల్ కాంపోజిట్ ఏరియా. ఇలా యాడ్ అయినాక మనకి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ ఫోటో క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. బ్యాక్ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇక నెక్స్ట్ ఫోటోకి అప్లై చేయండి, వైట్ సెట్ అప్లై. నెక్స్ట్ ఆ తర్వాత మీకు ఇక్కడ ఈ సెకండ్ ఫోటోని అనేది ఎఫెక్ట్స్ సెకండ్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్ ఓపెన్ చేసి కాపీ ఎఫెక్ట్స్ సేమ్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఫోటో ఇలా 1 by 1 క్లిక్ చేసుకుంటూ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ కాపీ చేసుకోండి, కాపీ అండ్ ఇలా కనిపిస్తున్న వైట్ కలర్ సెట్ మళ్ళా సేమ్ ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇలా గ్రూప్ బ్యాక్గ్రౌండ్ మాస్టర్ ఉంది కదా ఫ్రెండ్స్, మనం బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఫోటో పెట్టుకుంటామో అదే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కలర్ అండ్ ఫిల్టర్ స్టార్. ఇప్పుడు వచ్చేసి నేను ఇది పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. క్లిక్ చేసి ఇప్పుడు ఆ తర్వాత బ్యాక్ రండి. ఇలా మనకి అదే గ్రూప్ అండ్ మాస్ ఈ గ్రూప్ నొక్కేసి ఎడిట్ గ్రూప్ నొక్కేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇది నాకు ఈ ఇమేజ్ వస్తుంది గ్రీన్ కలర్ సేమ్ కలర్ అండ్ ఫిల్టర్ అదే ఫోటో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఆ తర్వాత ఫైనల్గా మనది అయిపోయింది, కంప్లీట్ అయిపోయినా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. Please subscribe, share, like.